హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మినప వడల కంటే క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే సగ్గుబియ్య వడలను చేసి చూపిస్తున్నానండి. లోపల సాఫ్ట్గా, బయట క్రంచీగా సూపర్గా ఉంటాయి. ఈవినింగ్ టీ టైంలోకి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ అయినా సూపర్గా ఉంటాయండి ఈ వడలు. అయితే మనం 3 నుంచి 4 గంటల ముందే ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుంటున్నానండి. 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు వాటర్ పర్ఫెక్ట్‌గా సరిపోతాయి సగ్గుబియ్యం నానడానికి. మార్నింగ్ టిఫిన్‌లోకి చేయాలంటే నైటే నానబెట్టుకోవాలండి. లేదంటే ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే ఆఫ్టర్‌నూన్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా సగ్గుబియ్యంలోకి 1 కప్పు వాటర్‌ని పోసుకొని ఒక 3, 4 గంటలు పక్కన పెట్టుకోవాలండి. 3 గంటల తర్వాత కుక్కర్లోకి 2 బంగాళాదుంపలను వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత బంగాళాదుంపల పైన ఉండే స్కిన్ను తీసి మెత్తగా చేసుకోవాలి. ఎక్కడ కూడా బంగాళాదుంపల ముక్కలు తగలకుండా పేస్ట్లా చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్ల పల్లీలను వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలు ఎప్పుడైనా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, అప్పుడే బాగా వేగుతాయి. ఇలా వేగిన పల్లీలను తీసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్లా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 3 గంటల తర్వాత సగ్గుబియ్యం అనేది వాటర్ అంతా పీల్చుకొని చక్కగా నానిపోయాయి. ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెను తీసుకోవాలండి. అందులో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్న పల్లీలను, బంగాళదుంప పేస్ట్‌ని వేసుకోవాలి. పచ్చిమిర్చిని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కరివేపాకును కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వీటితో పాటు 1 స్పూన్ నువ్వులను కూడా వేసుకోవాలండి. నువ్వులు అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయండి. ఇవన్నీ వేసిన తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మీకు పొడి పొడిగా అనిపిస్తే ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా స్పూన్తో 1, 2 సార్లు వేసి కలుపుకోండి. వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. నేను ఇక్కడ చూపించే విధంగా చేస్తే వాటర్ కూడా యాడ్ చేసే పని లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి వడలు. ఇలా అంతా కలిసిన తర్వాత మనకు నచ్చిన సైజులోకి తీసుకొని ఇలా బాల్లా చేసుకోవాలండి. ఆ తర్వాత అరచేతిలోకి వడలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ వడలా చేసుకోవాలి. మధ్యలోకి వాటర్లో వేలిని తడిపి ఇలా హోల్ చేసుకోవాలి. ఒకవేళ మీకు హోల్ చేయడానికి రాకపోతే ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవచ్చు. ఇలా చూపించిన విధంగా అన్ని వడలను చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక వడలను ఆయిల్లోకి వేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ప్యాన్లోకి ఎన్ని సరిపోతాయో అన్ని వడలను మాత్రమే వేసుకోవాలి. వేసిన వెంటనే వడలను కదపకూడదండి, అవి ఒకదానికొకటి అతుక్కొని పోతాయి. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 సైడ్స్ తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.